హాయ్, ఈరోజు మనం మల్బరీ ఫ్రూట్స్తో క్రీమీ యోగర్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. దానికోసం మల్బరీ ఫ్రూట్స్ని మనం మిక్సీ పట్టుకునే జార్ని 1 అవర్ ముందే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. తర్వాత కర్డ్లో వాటర్ అంతా ఇట్లా కాటన్ క్లాత్లో పెట్టుకొని తీసేసి క్రీమీగా తయారైన తర్వాత కర్డ్ని ఆ జాడీలో వేసేసుకొని మనం మల్బరీ ఫ్రూట్స్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని గ్లాస్ కంటైనర్ లేకపోతే మన ఏది ఉంటే అదండి. నేనైతే మామూలుగా బాక్స్లో తీసుకొని మిగతా మల్బరీ ఫ్రూట్స్ కూడా వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మనకు ఇది ఐస్ క్రీమ్ లాగా కావాలి అనుకుంటే మినిమం 5-6 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మనం యోగర్ట్ క్రీమీ యోగర్ట్ లాగా తినాలనుకుంటే 1 అవర్ సరిపోతుంది. 1 అవర్ తర్వాత దీన్ని బయటికి తీసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ యోగర్ట్ అనేది ఇంట్లోనే రెడీ అవుతుందండి. ఫ్రూట్ యోగర్ట్. మనం బయట కొనుక్కునే యోగర్ట్స్లో చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇలా హెల్తీగా ఇంట్లోనే సమ్మర్లో పిల్లలకి యోగర్ట్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇలా మనం యోగర్ట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఐస్ క్రీమ్ లాగా కూడా న్యాచురల్ ఐస్ క్రీమ్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి యోగర్ట్తో. చూడండి, షుగర్ లేకుండా న్యాచురల్ ఫ్రూట్ యోగర్ట్ రెడీ.